టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ చరిత్ర సృష్టించాలని ఉవ్విర్లూరుతోంది. వరుసగా 2 సార్లు టీ20 ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టుగా అవతరించాలని పట్టుదలగా ఉంది. అదేవిధంగా భారత జట్టు గతంలో 2007, 2024లో ఛాంపియన్గా అవతరించింది. ఈసారి గెలిస్తే అత్యధిక సార్లు టీ20 ప్రపంచ కప్ను నెగ్గిన తొలి జట్టుగా టీమిండియా నిలవనుంది. గత 9 ఎడిషన్లలో భారత్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ మాత్రమే 2 సార్లు విజేతగా నిలిచాయి. ఈసారి నెగ్గితే మూడోసారి టీ20 కప్ టీమిండియా ఖాతాలో పడినట్లవుతుంది. సొంత గడ్డపై టీ20 వరల్డ్ కప్ 2026 ఆడుతున్న భారత జట్టు లీగ్ దశలో అజేయంగా నిలిచింది. సూపర్ 8లో తొలుత తడబడిన తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడించి సెమీస్ చేరింది. ఇక సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లోనూ 7 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించింది భారత్. అయితే భారత్కు బౌలింగ్ అత్యంత ఆందోళన కలిగిస్తున్న విషయం జస్ప్రీత్ బుమ్రాను మినహాయిస్తే ఎవరూ అంతగా బౌలింగ్ చేయడం లేదు. అంతంత మాత్రంగా ఉండడం భారత్కు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. దాంతో అతని స్థానంలో మెరుపు బ్యాటర్ రింకు సింగ్ను జట్టులోకి తీసుకునే యోచనలో టీం మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం. టీ20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ నేపథ్యంలో హైదరాబాద్లో అభిమానులు ఇండియా గెలుపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియానే గెలిచి చరిత్ర సృష్టిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు. న్యూజిలాండ్పై ఇండియా విక్టరీ కొడుతుందని ధీమాగా ఉన్నారు. టీ20 క్రికెట్ వరల్డ్ కప్ ఫీవర్పై మరింత సమాచారం ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందజేస్తారు. మహేష్, మరి కాసేపట్లో భారత్ కివీస్ ఆఖరి పోరాటం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అభిమానులు ఏమంటున్నారు? కుమార్, మరి కాసేపట్లో అభిమానులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్. ఇప్పటికే అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్ లో కూడా ఇటు అభిమానులు ఈ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుందని చూసామని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మనతో పాటు కొంతమంది ఇటు చిన్నారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. ఈ రోజు జరిగే మ్యాచ్ కు సంబంధించి ఎట్లా చూస్తున్నాము? ఈరోజు మ్యాచ్ ఇండియా ఖచ్చితంగా గెలవాలా. అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ ఇస్తే పవర్ ప్లేలో మంచిగా అంతా బ్యాట్స్మెన్స్, మిడిల్ ఆర్డర్ వాళ్ళందరూ మంచి స్టార్ట్ ఇస్తారు. పాటు కోచ్ ఉన్నారు, వారిని అడగడం. చెప్పండి, ప్రధానంగా ఈ రోజు జరిగే మ్యాచ్ కి సంబంధించి ఎట్లా చెప్తారు, ఎట్లా చూడాలి, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు టీమ్స్, న్యూజిలాండ్ ఇండియన్ టీమ్కి కంగ్రాచులేషన్ చేస్తాం. ఎందుకంటే ఈ టోర్నమెంట్లో చాలా ఇద్దరు టీం మంచిగా ఆడారు. ఇంకా ఏంటంటే ఫస్ట్ ఇవాళ మ్యాచ్లో ఏంటంటే క్రూషల్ టాస్. ఎవరైనా టాస్ గెలిస్తే ఆయన ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి. బ్యాటింగ్ తీసుకొని పవర్ ప్లేలో 75-80 రన్స్ వితౌట్ లాస్ ఉంటే మంచిగా ఉంటుంది. ఇండియన్ టీం స్పెషల్లీ అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఒక మంచి స్టార్ట్ ఇస్తే
మంచి స్కోర్ రావచ్చు. లాస్ట్ టైం మనం చూసినాం 254 కొట్టిన తర్వాత కూడా అగేన్స్ వాళ్ళు మంచి ఇంగ్లాండ్ వాళ్ళు మంచి చేస్ చేశారు. అందుకని న్యూజిలాండ్కి లైట్ తీసుకోవద్దు, కొంచెం మంచి స్కోర్ చేయాలి బ్యాటింగ్ చేసి. లేకపోతే ఫస్ట్ బౌలింగ్ చేస్తే న్యూజిలాండ్కి పవర్ ప్లేలో ఫస్ట్ 2-3 వికెట్స్ జల్లి తీస్తే మనం గెలుస్తుంది. లాస్ట్ టైం చూసినాం మనం సౌత్ ఆఫ్రికాతో న్యూజిలాండ్ వాళ్ళు టీమ్ షిఫర్డ్ ఇంకా ఆలన్ అని మంచిగా ఆడారు ఇద్దరు. వాళ్ళిద్దరిని జల్లి అవుట్ చేస్తే ఇండియన్ టీంకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది జల్లి మ్యాచ్ గెలవడానికి. సో అహ్మదాబాద్ స్టేడియం సంబంధించి ఇటు ఇండియా కావచ్చు న్యూజిలాండ్ సంబంధించి ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే మనకి అంత 1 lakh క్రౌడ్ ఇండియన్ సపోర్ట్స్ ఉంటుంది. అంత మనం చూసినాం కదా, ఆ జెర్సీ వేసి అంత చేసి సపోర్టింగ్ చాలా ఉంటుంది ఈజీగా. సో ఇండియన్ టీమే చాలా మ్యాచ్ గెలవచ్చు ఈజీగా ఛాన్సెస్. మన ఇండియా సంబంధించి చూస్తే టాప్ ఆర్డర్ బ్యాటింగ్ పరంగా ఎట్లా ఉందని చెప్పచ్చు, ఎట్లాంటి మార్పులు అవసరం ఉంది? మార్వల్ అంటే అభిషేక్ శర్మ ఇంకా సంజు శాంసన్ ఒక మంచి స్టార్ట్ ఇవ్వాలి. మంచి స్టార్ట్ ఇస్తే మంచి మనం గెలవచ్చు మ్యాచ్. బౌలింగ్ పరంగా చూస్తే ఎట్లా ఉండబోతుంది? లాస్ట్ టైం మనకు బూమ్రా మాత్రం అటు అద్భుత ప్రదర్శన కనిపించాడు. ఇక వరుణ్ చక్రవర్తి కొంత ఒక మెరుగైన ప్రదర్శన కనిపించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి? ఇవాళ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ ఇంకా బుమ్రా చాలా మంచి బౌలింగ్ స్టార్ట్ ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనకు సెమీఫైనల్లో చూసినాం ఏమేమి మిస్టేక్ చేసినాం. ఆ మిస్టేక్ మళ్ళీ చేయొద్దు, రిపీట్ చేయొద్దు. మంచిగా బౌలింగ్ వేస్తే అలా గెలవచ్చు. వరుణ్ చక్రవర్తి ఇంకా అక్షర్ పటేల్ వీళ్ళు ఒక మంచి లైన్ అనేది మంచి పట్టి ఇవ్వాలి. సో ఈరోజు టాస్ ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? టాస్ గెలిచిన టీము ఏది ఎంచుకునే అవకాశం ఉండొచ్చు? టాస్ గెలిచిన ఛాన్స్ ఎక్కువ ఉంటుంది 70%. ఎందుకంటే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సెకండ్ బ్యాటింగ్ చాలా డిఫికల్ట్ చాలా అహ్మదాబాద్లో. కొంచెం బాల్ ఎందుకంటే కొంచెం బాల్ టర్న్ అవుతుంది వికెట్ పైన, ఆ దీని పైన ఈజీ రాదు. అందుకని ఫస్ట్ గెలిచి బ్యాటింగ్ చేసుకోవాలి ఇండియన్ టీం. కొంతమంది చిన్నారులు ఉన్నారు, చెప్పు నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఎట్లా ఈరోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఏం చెప్తావు? ఈరోజు ఇండియా మ్యాచ్ గెలవాలి. అభిషేక్ శర్మ ఇంకా సంజు శాంసన్ ఓపెనింగ్ స్టార్ట్ ఇవ్వాలి. అక్కడ మిడిల్ ఆర్డర్ కాన్ఫిడెన్స్గా ఉంటుంది. ఈరోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఎట్లా చూస్తున్నా, ఎట్లా ఎంజాయ్ చేయాలి? ఈరోజు అయితే ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే మినిమం 250 పైన కొడితే మనకు ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి ప్లేస్లో ఇంకా వేరే ఎవరైనా వేయచ్చు. సిరాజ్ని తీసుకొని వచ్చి మంచిగా వేయచ్చు. మళ్ళీ బుమ్రా కూడా మంచి స్టార్ట్ చేస్తున్నాడు. బుమ్రా, హర్షదీప్ సింగ్ ఇంకా మంచి వేయాలి. బ్యాటింగ్లో కూడా అభిషేక్ శర్మ ఇంకా మంచి వేయాలి. మళ్ళా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ పవర్ ప్లేలో మంచి స్టార్ట్ ఇస్తే ఇండియాకి మంచి బ్యాటింగ్ అనేది మంచిగా అవుతుంది. సో ఇది మొత్తంగా చూస్తే ఈరోజు జరిగే మ్యాచ్కి సంబంధించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఓ2 స్టూడియో.